కపిటాపురం రథాలపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ యంగ్ మ్యాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షుడు చిల్లి నూకరాజు నాయకత్వం వహించగా యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జయంతి సందర్భంగా వారం రోజుల ముందుగానే వివిధ క్రీడా పోటీలు నిర్వహించగా అందులో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం జరిగిన సభలో చిల్లి నూకరాజు మాట్లాడారు. అంబేద్కర్ ఒక వర్గానికే కాకుండా యావత్ భారతదేశానికి మార్గదర్శకుడని, సమానత్వానికి ఆయన చూపిన దారి దేశానికి ఆదర్శమని తెలిపారు. రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ అట్టడుగున వర్గాల అభివృద్ధిని చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రశంసలు కురిపించారు. పిల్లలేమి పెద్దలేమి ఉద్యోగస్తులేమి ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న వారందరితో కలిపి నేటి దినాన్ని జయంతి పురస్కారం జరపడం జరిగింది. మరి చక్కటి అందరి సహకారంతో కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మరి చక్కటి ఆటల పోటీ కూడా నిర్వహించబడింది. మరి వచ్చిన మొక్కలు కూడా చక్కటి మీటింగ్ చెప్పడం జరిగింది. ఇదంతా కూడా రథాలపేట వాస్తవం జరిగింది. అనేకులు వచ్చి కూడికలో పాల్గొన్నారు, సంతోషించారు, ఆనందించారు. అంతేకాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో విధాలుగా శ్లాఘించారు. అంతేకాకుండా ఆయన మాకు కల్పించినటువంటి రాజ్యాంగ హక్కులను మేము పుచ్చుకోవడం కాదు, మమ్మల్ని మేము సరి చేసుకుంటాం. ఈ కూడిక ద్వారా హెచ్చరిక జరిగినది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరి, అంతేకాకుండా ఈ వార్త మరి వచ్చినటువంటి వీరందరికీ కూడా మా వందల తీరు నా ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. చెప్పండి. అంబేద్కర్ అసోసియేషన్ రథాలపేట వారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క 135వ జయంతిని మరి సంఘం ద్వారా జయంతి కార్యక్రమాలతో పాటుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు మరింత గ్రౌండ్ చేసుకోవడం, అలాగే మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. అలాగే రథాలపేట